సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ట్రూ బ్యాలెన్స్ అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో లోన్ అనేది ఎలా అప్లై చేయాలి, అంతేకాకుండా ఈ యాప్లో లోన్ ఎంతవరకు ఇస్తూ ఉంది, ఈ యాప్లో లోన్ ఎవరెవరు తీసుకోవచ్చు, అంతేకాకుండా ఈ యాప్లో లోన్ తీసుకున్న తర్వాత టైంకి పే చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, లేదా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ ట్రూ బ్యాలెన్స్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి కూడా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ లాస్ట్లో మనకి అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు ఆల్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. లాస్ట్లో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లోన్కి సంబంధించి దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఇక్కడ అగుపడతాయి. ఇవన్నీ కూడా మీరైతే క్లియర్గా చదువుకోవచ్చు. ఇవన్నీ చదువుకున్న తర్వాత సో ఇక్కడ మనకి నెక్స్ట్ అని ఉంది కదా లాస్ట్లో, ఈ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. మీకు ఏ లాంగ్వేజ్ అయితే మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుందో, క్లియర్గా అనిపిస్తుందో ఆ లాంగ్వేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్సెప్ట్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోండి, క్యాష్ లోన్ వచ్చేసి మనకి 5,000 నుంచి 1 lakh దాకా ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ లెవెల్ అప్ లోన్ ఏదైతే ఉందో ఓన్లీ కేవైసీ అని చెప్పేసి సో 1000 నుంచి 5,000 వరకు అయితే మనకైతే ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మీరు లెవెల్ అప్ లోన్ ఓన్లీ కేవైసీ అనేది ఏదైతే ఉందో దీన్నైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి కదా, సో ఈ 2 బాక్సుల పైన మీరైతే క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ ఇక్కడ నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 3 ఈజీ స్టెప్స్ అని ఉంది కదా, సో ఫస్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ యువర్ కేవైసీ డాక్యుమెంట్ అంటే పాన్ లేదా ఆధార్. ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ యువర్ లోన్ ఆఫర్ ప్లాను, సో ఏదైతే ఉందో అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి అమౌంట్ అనేది వితిన్ మినిట్స్లో పడిపోతుంది అని అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ మనకి లాస్ట్లో బాక్స్ ఏదైతే ఉందో దానిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే లాంగ్వేజ్ అయితే అడుగుతుంది, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇక్కడ మీరైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకనంటే మీకు అప్పుడప్పుడు ఈ యాప్ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ కూడా రావచ్చు అదే వెరిఫికేషన్ కోసం. సో అప్పుడు మనం వాళ్ళైతే ఇంగ్లీష్లో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు హిందీ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళు హిందీలో మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి, మనకైతే నెక్స్ట్ పేజు మనకైతే పాన్ కార్డ్ అయితే అడుగుతూ ఉంది. ఇక్కడ స్కాన్ పైన మీరు సెలెక్ట్ చేసి డైరెక్ట్ పాన్ కార్డ్ ఫోటో తీసైనా మీరైతే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే ఎంటర్ పాన్ నెంబర్ ఏదైతే ఉందో సో ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా మీరైతే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. తర్వాత మీకంటూ ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కేవైసీ సక్సెస్ఫుల్గా మీకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ గో టు క్యాష్ లోన్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ హౌ మచ్ డూ యూ నీడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు దగ్గర ఓన్లీ 20,000 వరకు అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంతకు మించి ఎక్కువ అయితే సెలెక్ట్ చేయొద్దు, ఎందుకనంటే లోన్ రావచ్చు రాకపోవచ్చు. సో లోన్ రావచ్చు రాకపోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెలెక్ట్ ద టెన్యూర్ అని ఉంది కదా, ఇక్కడ 3 months అని ఉంది. దీనిపైన అయితే 3 months దగ్గర మీరైతే 6 months దాకా అయితే పెట్టుకోండి. తర్వాత మంత్లీ ఈఎంఐ మీకు ఇక్కడ ఎంత పడుతుంది అని అయితే చూపెడుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క లోన్ పర్పస్ దేనికోసం అని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఇస్తే బిజినెస్ అని ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సో ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే బిజినెస్ లేకపోతే పర్సనల్ ఎమర్జెన్సీ అని ఉంది కదా, సో ఇదైనా ఇవ్వండి, అంతే తప్ప మెడికల్ లాంటిది సో అలాంటివి మాత్రం ఇవ్వకండి. బిజినెస్, పర్సనల్ ఎమర్జెన్సీ లేకపోతే ఎడ్యుకేషన్, సో వీటికి సంబంధించి మీరైతే లోన్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వాట్స్ యువర్ ఇది ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మ్యారీడ్ సింగిల్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత
మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మీ యొక్క ఎడ్యుకేషన్ ఎంతో మీరైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ హౌసింగ్ టైప్ ఏదైతే ఉందో అంటే మీ హౌస్ ఏదైతే ఉందో అది ఓనా లేకపోతే రెంటా, సో దీన్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డూ యూ హ్యావ్ ఏ జాబ్ అని ఉంది కదా, మీరు సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్. సో ఇందాక మీరు లోన్ ఏ పర్పస్ అని ఉంది కదా, అక్కడ ఎడ్యుకేషన్ కనుక పెట్టుకుంటే మీరైతే ఒకవేళ స్టూడెంట్స్ అయినట్టయితే అక్కడ ఎడ్యుకేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ పైన లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ లేకపోతే సాలరీడ్ అయితే సాలరీడ్ మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇట్లా నెక్స్ట్ పేజ్ అయితే మళ్ళీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో నేనైతే సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే పెట్టుకున్నా కాబట్టి నాకు రెగ్యులర్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇట్లా ఒక 3 ఆప్షన్లు అయితే వచ్చినాయి. తర్వాత నేను రెగ్యులర్ ఎంప్లాయ్ అని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంది. సో ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తే అదైతే మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కంపెనీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆ కంపెనీ దేనికి సంబంధించిందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ జాబ్లో అంటే మీరు చేసే పని ఏంది, మేనేజరా, ప్రొఫెషనలా, లేకపోతే సేల్స్ మార్కెట్ ఏజెంటా, షాప్ ఓనరా, వర్కరా, లేకపోతే ఇంకేదైనా అనేది అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత హౌ మచ్ ఈజ్ యువర్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అని ఉంది కదా, సో ఇక్కడ మంత్లీ ఇన్కమ్ దగ్గర మీ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో మీరైతే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ బాక్స్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిసీవ్ యువర్ మంత్లీ ఇన్కమ్ అని ఉంది కదా, అంటే ఏ డేట్ రోజు అయితే మీకు ఇన్కమ్ అనేది వస్తుందో ఆ డేట్ అయితే మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో పడుతుందా లేకపోతే చెక్ ద్వారా వస్తుందా లేకపోతే డైరెక్ట్ క్యాష్ ఇస్తారా, సో దీన్ని కూడా మీరైతే చూసుకొని మీకు ఎట్లా వస్తుందో అదైతే ఇక్కడ మీరైతే పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ లోన్ అంటే ఇదివరకు ఎప్పుడైనా లోన్ తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతూ ఉంది. ఇదివరకు మీరు లోన్ తీసుకున్నట్టయితేనేమో ఫస్ట్ ఆప్షన్, లేదు తెలుసు కానీ ఇదివరకు నేను లోన్ తీసుకోలేదు అనుకుంటే థర్డ్ ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మీ ఫోన్లో ఉన్నటువంటి ఈమెయిల్స్ అయితే మీకు కనబడతాయి, అందులో ఏదో ఒకటైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై విత్ జీమెయిల్ అని ఉంటుంది. ఇక్కడ ఎవాల్యూట్ మై లోన్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో వీళ్ళైతే చెకింగ్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ లోన్ అప్లై చేసిన అంటే కింద ఓన్లీ కేవైసీది కాకుండా నేనైతే క్యాష్ లోన్ అయితే పైంది అది అప్లై అయితే చేసిన. ఇక్కడ నాకు వచ్చేసి 1000 నుంచి 30,000 మధ్యలో ఎంతైనా రావచ్చు. ఇక్కడ కేవైసీ వచ్చేసి కంప్లీట్ అయింది, తర్వాత ఎలిజిబిలిటీ, తర్వాత అప్రూవల్. కాకపోతే ఇక్కడ అప్రూవల్ అయిన తర్వాత మనకైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే వితిన్ మినిట్స్లో వాళ్ళైతే మనకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేనైతే ఇక్కడి వరకే ఆగిపోయినా, నాకైతే ప్రజెంట్ అయితే లోన్ అయితే అవసరం లేదు. సో ఇందులో లోన్ అప్లై చేసినట్టయితే ఓన్లీ కేవైసీ అని మనకు స్టార్టింగ్లో చూపెట్టింది కదా 1000 నుంచి 5000, దాన్ని మాత్రమే మీరైతే తీసుకోండి. పెద్ద లోన్ అయితే తీసుకోవచ్చు. ఎందుకనంటే ఆ లోన్ ఏదైతే ఉందో ఓన్లీ కేవైసీ బాపద్ది అదైతే పక్కాగా ప్రతి ఒక్కరికైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 100 మందిలో 90 మందికి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ యాప్లో లోన్ తీసుకొని టైంకు కనుక మీరు పే చేయనట్టయితే మీరు అలో పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మీ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, సో వాళ్ళకి ఫోన్ చేసి మీ పేరు మీద వాళ్ళని కూడా హరాస్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంతో వాళ్ళు మీ మీదకి కూడా ఫైర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ యాప్లో కనుక లోన్ తీసుకుంటే టైంకి పే చేయండి, టైంకి తీసుకోండి, టైంకి పే చేయండి, అంతే తప్ప వేరే జల్సాల కోసం షికార్ల కోసం లోన్ తీసుకొని మీరు ఇబ్బంది పడకండి. లోన్ యాప్ వాళ్ళని ఇబ్బంది చేయకండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కూడా మీరైతే ఇబ్బందులకైతే గురి చేయకండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.